Hello everyone, welcome to Vedantu CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher. So students, ee roju manam class 10th CBSE board lo class 10th lo maths manam one shot series lo bhaganga ee roju quadratic equation chapter ni one shot lo oke video lo full chapter all exercise questions ni మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. సో ఆర్ యూ ఆల్ రెడీ? ఒకవేళ మీరు రెడీ అని అనుకుంటే సింపుల్ గా ఫోన్ పట్టుకొని హెడ్ ఫోన్స్ చెవులో పెట్టుకొని చూస్తే కుదరదు. ఇది అలాంటి వీడియో కాదు. ఎవ్రీ మ్యాథ్స్ వీడియో నీడ్స్ అ పేపర్ అండ్ పెన్. అట్లీస్ట్ ఒక నోట్బుక్ లో చాప్టర్ లో ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయనైనా మీరు రాసుకోవాలి. ఒక క్వశ్చన్ నేను ఇచ్చానని అంటే స్క్రీన్ మీద కనబడగానే మీరు వీడియోని పాజ్ చేసి మీరు క్వశ్చన్ ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే అది క్వశ్చన్ సాల్వ్ అవ్వలేదో, ఎక్కడైతే మీరు పెన్ స్ట్రక్ అయిందో అక్కడ మాత్రమే మళ్ళీ వీడియో ఆన్ చేసి ఏం చేయాలి అక్కడ నుంచి అనేది నేర్చుకుంటే ఇలా మీరు విత్ ఇన్ నేర్చుకునేటప్పుడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మీరు రెడీయా మీరందరూ? అండ్ స్టూడెంట్స్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో, వెంటనే మన ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి వెళ్ళి అక్కడ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దాట్ నేను నెక్స్ట్ టైం వన్ షాట్ వీడియో పెట్టింది అనుకో, నువ్వు మిస్ అవ్వద్దు కదా, తెలుసుకోవాలి కదా నువ్వు కూడా. సో ఎస్, అండ్ అలాగే మన ఛానల్కి సంబంధించి ఓన్లీ మేబీ మీరు ఏమనుకుంటారు, మేబీ మన ఛానల్లో ఓన్లీ మ్యాథ్స్ వన్ షాట్స్ మాత్రమే వస్తున్నాయేమో అని అనుకునే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ వై కొత్త స్టూడెంట్స్ అందరికి చెప్తున్నానుగా, మన ఛానల్ వేదాంత CBSE 9th and 10th తెలుగులో ఆల్ వీడియోస్ ఉన్నాయి. దట్ ఇప్పుడు క్లాస్ 9th కి 10th కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో, సోషల్ అండ్ ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇవన్నీ సబ్జెక్ట్ సంబంధించిన వన్ షాట్స్ ఉన్నాయి. కావాలంటే చూడండి, క్లాస్ 10 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ రిలీజ్ అయిపోయింది, పోస్ట్ అయిపోయింది. అండ్ క్లాస్ 9th ఫోర్స్ ఎఫెక్ట్ మోషన్ అయిపోయింది. దెన్ అలాగే ఇంగ్లీష్ క్లాస్ 9th ఇంగ్లీష్ వన్ షాట్ వీడియో. దెన్ అలాగే సోషల్ క్లాస్ 10th సోషల్ వన్ షాట్ వీడియో. అండ్ అలాగే మన ఎగ్జామ్ కి సంబంధించిన బోల్డ్ అండ్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. వీటన్నిటితో పాటు మన క్లాస్ నోట్స్, క్లాస్ టైమింగ్స్ కానీ లేకపోతే క్లాస్ నోట్స్ కానీ ఇవన్నీ తెలుసుకోవాలని అంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఐడి వచ్చేసి @Vedantu CBSE తెలుగు. దీని లింక్ మన క్లాస్ ఎవ్రీ క్లాస్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటది. సో మిస్ అవుతానని అనుకున్న వాళ్ళందరూ వెంటనే ఇందులో జాయిన్ అయిపోండి. నోట్స్ కావాలన్న PDF, ఇంపార్టెంట్ అప్డేట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఇన్స్టాంట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. డన్. సో సరే, ఇంకా వెళ్ళిపోదామా? క్వాడ్రటిక్ ఈక్వేషన్స్. సో ఏమేమి నేర్చుకోబోతున్నాం ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్ లో? అసలు క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అండ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? దెన్ మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తోని ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేయొచ్చు, నేచర్ ఆఫ్ రూట్స్ ఏంటి, అండ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రూట్, అండ్ దీని మీద మనం కొన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. మనకి 3 ఎక్సర్సైజెస్ ఉన్నాయి, చాలా చిన్న ఎక్సర్సైజెస్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మీకు ఒక్కసారి లాజిక్ అర్థమైందా, చలో ఇంకా మీరు అసలు నేను ఆగమన్నా మీరు ఆగరు, అంత ఫాస్ట్ గా చేసేస్తారు. సో ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో మనం అసలు కంప్లీట్ వాట్ ఈస్ క్వాడ్రటిక్ పాలినామియల్స్ మీరు లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నారు కదా. సో పాలినామియల్ నుంచి క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఎలా వస్తుంది అండ్ దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఈక్వేషన్ ఉంటే దాన్ని క్వాడ్రటిక్ ఈక్వేషన్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు కొన్నిటిని ఎలా కొన్ని ఈ ఎక్సర్సైజ్ లో ఒక ఈక్వేషన్ ఉంటే అది క్వాడ్రటిక్ ఈక్వేషనా కాదా అని చెక్ చేస్తాం. సో ఎస్, అండ్ దాంతో పాటు మనం జీరోస్ అంటే ఏంటి, రూట్స్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. ఓకే, ఫస్ట్ నేను మీకు ఇంకా యాక్చువల్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ లోకి వెళ్ళడానికన్నా ముందు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే పాలినామియల్స్ ని గుర్తు చేద్దాం అని అనుకుంటున్నా. పాలినామియల్స్ ఎందుకు వై పాలినామియల్స్? లాస్ట్ క్లాస్ లో లీనియర్ వేరియబుల్ పాలినామియల్స్ ఇన్ 2 వేరియబుల్స్ కాదు, 1 వేరియబుల్ లోనే, సరే ఎక్స్ అని అనుకుందాం వేరియబుల్ ని. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు, P(x) a0 x(n) ప్లస్ a1 x(n-1) ప్లస్ a2 x(n-2) ఇలా సో ఆన్ రాసుకుంటూ వెళ్ళి an ఇలా రాసుకోవచ్చు. ఇదే జనరల్ స్టాండర్డ్ ఫామ్ కదా. సో దీని డిగ్రీ అంటే తెలుసు మీకు, రూట్స్ అంటే తెలుసు, జీరోస్ అని తెలుసు. మీకు ఇక్కడ ఏం తెలుసు, డిగ్రీ అంటే తెలుసు. వాట్ ఈస్ అ డిగ్రీ? మీకు ఇక్కడ తెలిసిన విషయం ఏంటి, వాట్ ఈస్ డిగ్రీ? డిగ్రీ అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు హైయెస్ట్ పవర్ కదా. సో ఇచ్చిన ఈక్వేషన్ లో అన్నింటికన్నా ఎక్స్ కి ఎక్కువ పవర్ ఏది ఉంది అది. సో ఈ ఈక్వేషన్ లో దట్ ఈస్ n అంటే P(x) పాలినామియల్ ఆఫ్ ఫంక్షన్ x ఇన్ ద ఆర్డర్ n అంటే హైయెస్ట్ డిగ్రీ ఎంత, ఇన్ ద డిగ్రీ ఆఫ్ n ఇలా. అండ్ నౌ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ డిగ్రీని బేస్ చేసుకొని పాలినామియల్స్ ని మనం డివైడ్ చేయొచ్చు. లైక్ ఒకవేళ n is equals to 1 ఉంది, సో అప్పుడు ఏమవుతుందన్నా P(x) is equals to సింపుల్ గా ax ప్లస్ b అవుతుంది, అంతే కదా. అదే ఒకవేళ n is equals to 2 ఉంది, అప్పుడు దీంట్లో n is equals
1 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, p of x is equals to a, అంటే ఇక్కడ కోఎఫిషియెంట్స్ మనం a1 a2 a3 abc 4 అట్లా కూడా రాసుకోవచ్చు. సో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అండ్ n is equals to 3. అప్పుడు ఏమైంది, p of x is equals to ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d ఇలా అవుతుంది అని మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ. ఇది కొత్తగా నేను ఏం చెప్పట్లేదు, ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్న విషయాలే. అయితే సో n is equals to 1 ఉంటే ఇప్పుడు వచ్చిన పాలినామియల్ ని మనం ఏమంటాం నాన్న, ఇట్ ఈస్ అ లీనియర్ పాలినామియల్. ఇట్ ఈస్ అ లీనియర్ పాలినామియల్. లీనియర్ ఎందుకు లీనియర్ అన్నాం, n is equals to 1 కాబట్టి. అండ్ n equal to 2 ఉంటే మనం ఏమంటాం దీన్ని, క్వాడ్రటిక్ పాలినామియల్. ఇట్ ఈస్ అ క్వాడ్రటిక్ పాలినామియల్. ఓకే, అండ్ n equal to 3 ఉంటే of course this is a cubic polynomial. ఓకే, క్యూబిక్ పాలినామియల్. డన్. సో ఇప్పుడు మనకి పనంతా ఈ క్వాడ్రటిక్ పాలినామియల్ గురించి. సో క్వాడ్రటిక్ పాలినామియల్ కి సో వాట్ ఈస్ ఇట్, క్వాడ్రటిక్ పాలినామియల్ ఏంటది? అండ్ మీకు తెలుసు కదా నాకు క్వాడ్రటిక్ పాలినామియల్ కి లీనియర్ పాలినామియల్ అండ్ క్యూబిక్ పాలినామియల్ కి గ్రాఫ్ ఎలా ఉంటది అని. సో గ్రాఫ్ కూడా చెప్పేస్తున్నా. దీనికి గ్రాఫ్ ఎట్లా ఉంటది, స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్. ఓకే, అండ్ దీనికి ఏముంటది గ్రాఫ్, దీనికి పారాబోలా వస్తుంది, అండ్ దీనికి నాన్న సమ్ ర్యాండమ్ ఇలాంటి ఒక షేప్ వస్తుంది, రైట్. అండ్ గ్రాఫ్ కూడా తెలిసిపోయింది. అండ్ క్వాడ్రటిక్ పాలినామియల్. సో ఒక్కసారి పాలినామియల్ ది స్టాండర్డ్ ఫార్మ్ ఏంటో చెప్తారా, క్వాడ్రటిక్ పాలినామియల్ ది? దట్ ఈస్ p of x is equals to ax square plus bx plus c. This is quadratic. This is a quadratic polynomial. ఇప్పుడు మన స్టోరీ మొత్తం దీని చుట్టూ తిరుగుతూ ఉంటది. ఓకే, సో ఇప్పుడు ఒక ఈక్వేషన్ కి నేను ఈక్వల్ టు 0 పెడితే, అదే అంటే ఒక పాలినామియల్ కి ఈక్వల్ టు 0 పెడితే ఏమవుతుంది, అది ఈక్వేషన్ అవుతుంది. సో ఇది క్వాడ్రటిక్ పాలినామియల్ నుంచి క్వాడ్రటిక్ ఈక్వేషన్ కావాలి అని అంటే ఏమవుతుంది అన్న, క్వాడ్రటిక్ పాలినామియల్ నుంచి క్వాడ్రటిక్ ఈక్వేషన్ అవ్వాలి అని అంటే సింపుల్, p of x, దట్ ఈస్ p of x అని కూడా అనం, ఇంకా మనం డైరెక్ట్ గా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, ఈ పాలినామియల్ మస్ట్ బి ఈక్వల్ టు 0, ఇలా అయినప్పుడు మాత్రమే మనకు అది ఈక్వేషన్ అవుతుంది. ఈక్వేషన్ ఎప్పుడు కూడా ఏమవ్వాలి అన్న, LHS ఈక్వల్స్ టు RHS అవ్వాలి. ఇది పాలినామియల్ ఇన్ x ఆఫ్ పవర్ ఆఫ్ డిగ్రీ 2. ఇది క్వాడ్రటిక్ పాలినామియల్, క్వాడ్రటిక్ ఈక్వేషన్. సో పాలినామియల్స్ లో మీరు జీరోస్ అని నేర్చుకున్నారు, గుర్తుందా? ఇక్కడ జీరోస్ అంటాం, సేమ్ వాటినే ఇక్కడ రూట్స్ అంటాం. అందుకే పాలినామియల్ చాప్టర్ ఒక్కసారి మీరు పాలినామియల్స్ నేర్చుకుంటే క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ ఇస్ వెరీ ఈజీ. అక్కడ కూడా మీరు పాలినామియల్స్ కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేశారు, ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో వాటిని మనం ఒకసారి రీకాల్ చేసుకొని ఇంకా సో మెనీ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, నేచర్ ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అక్కడ నేచర్ ఆఫ్ జీరోస్ అని అన్నాం, ఇక్కడ నేచర్ ఆఫ్ రూట్స్ అని అంటాం, అంతే తేడా. ఫుల్ చాప్టర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటది. అండ్ నౌ ఇక్కడ ఒక కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ కండిషన్ ఏంటి? కండిషన్ ఫర్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఏంటంటే a షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ఎందుకు ఇలా చెప్తారు? a ఎందుకు 0 కాకూడదు? ఎప్పుడైనా ఆలోచించారా? a 0 అయింది అనుకోండి, సరే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. a 0 అయింది, ఏమైతుంది? 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. 0 అంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది. సో బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఏంటన్నా లీనియర్ కదా, లీనియర్ ఈక్వేషన్. సో ఒకవేళ ఏ 0 అయితే ఇంకా నో, ఇట్ ఈస్ నాట్ క్వాడ్రటిక్ ఈక్వేషన్, అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా హైయెస్ట్ పవర్ ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్ ఖచ్చితంగా నాన్ జీరో నంబర్ అయి ఉండాలి. అది మైనస్ అయినా పర్లేదు, కానీ నాన్ జీరో అయి ఉండాలి. ఓకే, సో ఇది కండిషన్. అండ్ ఇక్కడ ఏ బి సి ఆర్ కోఎఫిషియన్స్
లేకపోతే కాన్స్టెంట్స్ కూడా అనుకోవచ్చు. సి ఈజ్ ఎగ్జాక్ట్లీ కాన్స్టెంట్ అండ్ ఎక్స్ అనేది వేరియబుల్. ఎక్స్ అనేది వేరియబుల్. ఓకే, సరే. ఇప్పుడు ఏదన్నా ఒక ఈక్వేషన్ క్వాడ్రిక్ ఈక్వేషన్ కావాలి అని అంటే మనం ఏం చేయాలి? చెక్ చేయాలి కదా, అది ఈ ఫామ్ లో, ఇది స్టాండర్డ్ ఫామ్, ఆ ఫామ్ లో ఉందా లేదా అని చెక్ చేయాలి. రైట్, అదే అన్నాడు. ఇక్కడ ఇంకా ఏంటి, ఇంకేమన్నాడు? రైట్, అంతే. ఇక్కడ మనం చెప్పిన పాయింట్స్ అన్ని కవర్ అయిపోయినాయి. వెదర్ ద ఈక్వేషన్ ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ అని అన్నాడు కదా. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్ దిస్ ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అన్నాడు కదా. మనం ఎట్లా నమ్ముతాం? మనకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. మనకి మ్యాథ్స్ ఇస్ ఆల్ అబౌట్ ట్రస్ట్ ఇష్యూస్. వాటిని వెరిఫై చేసుకునే ప్రాసెస్ లోనే మ్యాథ్స్ వచ్చింది. సో ఇది ఒక మన మంచి స్టూడెంట్ లేకపోతే ఎవరో వచ్చి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అన్నాడు. బట్ మనం నమ్మాలి కదా వాటిని. సో అది ఎట్లా మనల్ని మనం చెక్ చేసుకోవాలి, ఇది నిజంగా క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అని. మనకేం తెలుసు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ మాత్రమే తెలుసు. సో దీన్ని నేను స్టాండర్డ్ ఫామ్ లో రాసుకుందాం. మనం ఏమైతున్నాయి? సో ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 5 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 5 దాట్ ఈస్ ఈక్వల్స్ టు 0. సరే, మల్టిప్లై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x 2 ఇంటూ 5 10 దాట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కదా, సో ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా తీసేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 లో నుంచి 2 పోయింది, అప్పుడు ఏమైంది నాన్న? మైనస్ 3x మైనస్ 10 ఇస్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది ఒక్కసారి కంపేర్ చేయండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇస్ ఈక్వల్స్ టు 0. ఇందులో ఇది సేమ్ ఫామ్ లో ఉందా? ఎస్. అప్పుడు ఏ ఇస్ ఈక్వల్స్ టు ఏమైంది? 1 అయింది. బి ఇస్ ఈక్వల్స్ టు -3, సి ఇస్ ఈక్వల్స్ టు -10. సో ఎస్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కానీ ఇంకొక కేసులో ఎట్లా ఉంటది అని అంటే, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇది ఒక ఈక్వేషన్. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అన్నాడు. నమ్ముతామా? మ్యామ్ ఇది క్వాడ్రాటిక్ అయింది కదా, సో అఫ్ కోర్స్ ఇది కూడా క్వాడ్రాటిక్ అవుతుంది, దీంట్లో మనం అనుమానించాల్సింది ఏముంది అని అంటున్నారు కదా మీరు. సరే, నేను చెప్తా ఇది క్వాడ్రాటిక్ అవుతుందా కాదా అని ఒక 2 నిమిషాల్లో తేలిపోతుంది. సో సరే, మల్టిప్లై చేద్దాం దీనిలాగానే. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అండ్ -4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఓకే, ఇదేంటి? ఎక్స్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది. సో ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. డన్. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4x మైనస్ 8 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. అయిపోయిందా? ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, పోయింది. ఇది ఇటు వచ్చింది నాన్న ప్లస్ అయింది, లేకపోతే ఇది అటు పోయింది. అప్పుడు ఏమైంది? 2x ప్లస్ 8 మైనస్ 1 ఈక్వల్ టు 0. సో 2x ప్లస్ 7 ఈస్ ఈక్వల్స్ టు 0. ఇది ఏమైంది? ఇట్ ఈస్ అ లీనియర్ ఈక్వేషన్. ఇది లీనియర్ ఈక్వేషన్. నేను చెప్పినా కనిపించే ప్రతిదీ మనకి ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ బి ఇలాంటి ఫామ్ లో ఉన్న ప్రతిదీ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. అప్పుడప్పుడు మనకి లీనియర్ ఈక్వేషన్ కూడా అవుతుంది. కాబట్టి నో, ఇట్ ఈస్ నాట్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కాబట్టి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి, కానీ ఈక్వేషన్ మోసం చేయదు, మ్యాథ్స్ మోసం చేయదు. కాబట్టి ఇప్పుడు కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి, వాటిని ఎలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా అని చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక పెద్ద పని ఏంటంటే, ఇదంతా ఈ మ్యాటర్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఇదంతా కూడా చదివి మనం దాని ఒక ప్రాపర్ ఈక్వేషన్ లాగా రాసుకుందాం. కొత్త ఏం కాదు మనకి. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే ఇప్పుడు మ్యాటర్ మొత్తం అర్థం కావాలి. ఓకే, ఒకసారి చదివి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందో ఒకసారి చెప్పండి నాకు. ఎస్, ఏమవుతుంది? John and జీవంతి టుగెదర్ హ్యావ్ 45 మార్బుల్స్. సో జాన్ దగ్గర ఉన్న మార్బుల్స్ ఎక్స్ అనుకుంటున్నాను, జీవంతి దగ్గర ఉన్న మార్బుల్స్ ఓకే అట్లా అనుకోలేము కదా. టుగెదర్ మార్బుల్స్ 45 ఉన్నాయి, బట్ బోత్ లాస్ 5 మార్బుల్స్ ఈచ్. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ వాట్
ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ వాట్ దే నౌ హ్యావ్ ఇస్ 124. సరే, ఇక్కడ నేను ఎక్స్ ఇంటూ వై అని అనలేను, కానీ జీరోస్ లాగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేమనుకోవాలి, వేరియబుల్స్ ని చెక్ చేయాలి, రైట్? ఎలా చెక్ చేస్తాం ఈ వేరియబుల్స్ ని? మనకి ఉన్నది ఇప్పుడు 2-3 వేరియబుల్స్ కాదు, ఇందాక మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లాగా తీసుకున్నట్టు నేను ఇక్కడ ఎక్స్, ఇది ఒకటి ఎక్స్, జాన్ దగ్గర ఉన్నది ఎక్స్ అండ్ జీవన్ దగ్గర ఉన్నది ఇది వై అని అనుకోలేము. కాబట్టి ఇప్పుడు నేను ఎక్స్ అండ్ వై గా కన్సిడర్ చేయాల్సిన టర్మ్స్ ఏంటి? ఒకసారి చెప్తారా? అండ్ ఇంకొక పాయింట్ ఏమన్నాడంటే ఇక్కడ దే బోత్ లాస్ 5 మార్బుల్స్ ఈచ్ అని అన్నాడు. ఒక్కొక్కరు 5 మార్బుల్స్ లాస్ అయ్యారు అంటే, సరే ఇప్పుడు మనం ఎక్స్ వై తీసుకోలేము, కానీ మొత్తం 45 కదా. జాన్ దగ్గర ఉన్నవి ఎక్స్ అనుకుంటే జీవంతి దగ్గర ఉన్నవి 45 మైనస్ ఎక్స్ అనుకోలేనా? అనుకోవచ్చు, దెర్ ఇస్ అ ఛాన్స్. అండ్ బోత్ లూజ్ 5 మార్బుల్స్ ఈచ్, ఒక్కొక్కరు 5 మార్బుల్స్ లాస్ అయ్యారు. దానివల్ల ప్రోడక్ట్ ఆఫ్ వాట్ దే నౌ హ్యావ్ ఇస్, ఓకే ఒక్క నిమిషం, నేను 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్తా. దట్ జాన్ దగ్గర ఉన్న మార్బుల్స్ ఎంత? ఎక్స్. అండ్ జీవంతి దగ్గర ఉన్నవి 45 నుంచి ఎక్స్ తీసేస్తే ఎన్ని ఉన్నాయో ఇంకా మొత్తం కలిపితే 45 వచ్చేస్తుంది మళ్ళీ. అండ్ ఇద్దరు కూడా 5 లాస్ అయ్యారు. సరే, ఇది 5 లాస్ అయింది, ఇది 5 లాస్ అయిండ్రు కదా. అప్పుడు ఇదేమైందనే, ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఎక్స్ మైనస్ 5 అయింది, ఇది మాత్రం 40 మైనస్ ఎక్స్ అయింది. ఓకే, డన్. అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ వాట్ దే హ్యావ్, వీళ్ళిద్దరు దగ్గర ఉన్నవి నేను ఒకదానికొకటి మల్టిప్లై చేస్తే ఎక్స్ మైనస్ 5 అండ్ అలాగే 40 మైనస్ ఎక్స్ ని నేను ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే 124 వచ్చిందంట. అండ్ హౌ మెనీ దే స్టార్టెడ్ విత్, అంటే ఎక్స్ ఎంత, అంటే వాళ్ళిద్దరి దగ్గర ఇనీషియల్ గా ఎన్నెన్ని ఉన్నాయి అని అంటున్నాడు. సరే, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ 40 మైనస్ ఎక్స్ మైనస్ 5 ఇంటూ 40 మైనస్ ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 124 కదా. ఎక్స్ 40x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఇది 40, ఇది 200 ప్లస్ 5x, దట్ ఈస్ ఈక్వల్స్ టు 124 కదా. సరే, ఇప్పుడు ఒక్కసారి వీటిని క్యాలిక్యులేట్ చేయండి, ఏమవుతుంది అంటే ఆర్డర్ లో రాసుకుందాం. ఇవన్నిటిని అది తీసుకుపోదామా? సరే, ఫస్ట్ అయితే ఇక్కడ రాసుకుందాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ ఇక్కడ 40, ఇది 5 ప్లస్ 45x అండ్ ఇది ఎంత నానా, ఇది మైనస్ 200. ఈ మైనస్ 200 లో నుంచి ఇది వస్తే అది కూడా మైనస్ అవుతుంది. సో మైనస్ 324 ఇస్ ఈక్వల్స్ టు 0. సో మైనస్ కామన్ తీసేస్తే మీకు వచ్చేది ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 45x ప్లస్ 324 వస్తుంది. ఎస్, ఇట్ ఈస్ అ క్వాడ్రటిక్ ఈక్వేషన్. అండ్ సారీ, క్వాడ్రటిక్ ఈక్వేషన్ అది కరెక్టే, కానీ ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా. సో దానికోసమే మనం దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ వరకు రాసాము, ఓకే, క్వాడ్రటిక్ ఈక్వేషన్ వచ్చింది. బట్ ఎక్స్ ఇప్పుడు జాన్ దగ్గర ఉన్నవన్నీ అండ్ అలాగే జీవంతి దగ్గర ఉన్నవన్నీ అని ఫైండ్ అవుట్ చేయాలని అంటే నేను జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ అని పాలినామియల్ లో అంటాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ మీ అందరికీ తెలుసు కదా రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్, లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నట్టు సేమ్ ఇక్కడ కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి స్ప్లిట్టింగ్ ద మిడ్ టర్మ్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకొకటి క్వాడ్రటిక్ ఫార్ములా ఒకటి ఉంటుంది. సో నేను ఫస్ట్ ఇది జనరల్ గా మనం ఈక్వేషన్ బై ఈక్వేషన్ వెళ్తుంటే మీకు అర్థమవుతుంది ప్రాసెస్ లో. కానీ ఇక్కడ ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఉంది. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇప్పుడు. రూట్స్ అంటే ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్ లో k సబ్స్టిట్యూట్ చేసిన అప్పుడు ఏమైంది నాన్న? టోటల్ ak స్క్వేర్ ప్లస్ bk ప్లస్ c, ఈ మొత్తం వాల్యూ నాకు ఫైనల్ ఏమైంది? 0 అయింది. నేను ఇక్కడ కేవలం ఈక్వల్ టు రాసిన, బట్ ఈక్వల్ టు ఇది k సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నిజంగానే ఈక్వల్ టు 0 అయింది. బట్ ప్రతి వాల్యూకి 0 అవుతుందా? కాదు, ఓన్లీ 2 వాల్యూస్ కి మాత్రమే అవుతుంది. ఎందుకు? దానికి రూట్స్ 2 ఉంటాయి. ఇప్పుడు ఏ ఎక్స్ వాల్యూ దగ్గర అయితే మొత్తం 0 అయిపోయిందో, సాటిస్ఫై అయిందో, దాన్ని మనం ఏమంటాం? రూట్ అని అంటాం. సో జనరల్ గా దీనికి ఒక జనరలైజ్డ్ ఈక్వేషన్ ఉన్నట్టే రూట్స్ కి కూడా జనరలైజ్డ్ ఈక్వేషన్ ఉంటది కదా. సో రూట్స్ ని మనం ఏమనుకుంటాం? ఆల్ఫా అండ్ బీటా అని అనుకుంటాం. సో మాక్సిమం రూట్స్ ఫర్
మాక్సిమం రూట్స్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎన్ని ఉంటాయి నాన్న? 2 ఉంటాయి. అవేంటి? అవి ఆల్ఫా ఒకటి, బీటా ఒకటి. అంటే రూట్స్ ఆల్ఫాని నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా, బీటాని నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా కూడా నాకు హోల్ ఈక్వేషన్ 0 అయిపోతుంది. బట్ ఈ ఆల్ఫా బీటాని ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా? దానికోసమే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఒకటి స్ప్లిట్టింగ్ మిడ్ టర్మ్, స్ప్లిట్టింగ్ ద మిడ్ టర్మ్ మెథడ్ ఒకటి. ఇంకొకటి క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ ఉంటుంది. క్వాడ్రాటిక్ ఫార్ములా. ఓకే, మనకి ఎగ్జామ్ లో నువ్వు దీంతోనే సాల్వ్ చేయి అని మనకు అడగరు, జస్ట్ ఫ్యాక్టరైజ్ దెమ్ అని అంటాడు. సో నువ్వు ఈ రెండిట్లో ఏది యూజ్ చేయాలి అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ టాస్క్. అండ్ ఇక్కడ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, స్ప్లిట్టింగ్ ద మిడ్ టర్మ్ అని అన్నాడు కదా, ఇప్పుడు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకే, దీనికి ఆల్ఫా అండ్ బీటా అనేవి రూట్స్. సో ఇలాంటి 2 రూట్స్ ని నేను తీసుకోవాలి. సో దాట్ ఏం కావాలి అని అంటే, ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే నాకేం కావాలి? ఇది మైనస్ బి బై ఏ రావాలి. ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే సి బై ఏ రావాలి. అలా ఈ 2 ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేసేలాగా ఏదైతే నంబర్స్ ఉంటాయో ఆ నంబర్స్ తో నేను బిని స్ప్లిట్ చేయాలి. అది విషయం. లేదు మ్యామ్ ఇలా కాదు, ఇది మాకు అర్థం కాలేదు, లేకపోతే ఇది మాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అని అంటే, సో ఇక్కడ ఇంకొక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటి? ఎక్స్ వాల్యూని ఇందులో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2 ఇంటూ ఏ. నాకు ఇలా స్ప్లిట్ చేయడం చాత కావట్లేదు, అస్సలు రావట్లేదు, ఎన్ని పాసిబిలిటీస్ చూసినా దొరకట్లేవు అని అనుకున్నప్పుడు ఇక్కడ మనము ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. దీంట్లో మీరు ఇది చూడొచ్చు, ఇక్కడ డిస్క్రిమినెంట్ అంటాం మనం. దీన్ని ఏమంటాం? డిస్క్రిమినెంట్ ని మనం ఇలా ఇండికేట్ చేస్తాం. దట్ ఈస్ బి స్క్వేర్ మైనస్ 4ac. అండ్ డిస్క్రిమినెంట్ వల్ల మనకి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది రిగార్డింగ్ ద నేచర్ ఆఫ్ రూట్స్. ఇది మనం ముందుకు వెళ్తున్నా కొద్దీ నేను ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ మనకి ఈ ఎక్స్ వాల్యూ కావాలి కదా, సో మనము స్ప్లిట్టింగ్ ద మెథడ్ తో ఎలా చేయొచ్చు అనేది చెప్తా. స్ప్లిట్టింగ్ ద మిడ్ టర్మ్ మెథడ్ తో మనం దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చెప్తా. ఓకేనా? లేదు అని అంటే మ్యామ్ స్ప్లిట్టింగ్ ద మిడ్ టర్మ్ దాకా పోయే బదులు ఇక్కడ ఒక్కసారి చూడండి. నేను ఈ రైట్ చేసేద్దాం. ఇది క్లియర్, ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో వీటన్నిటిని నేను ఫస్ట్ ప్లస్ చేసుకుంటున్నా. ఏని ఇట్లా ఎక్స్ స్క్వేర్ మైనస్ 45x ప్లస్ 324 దాట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు నేను ఇది ఏ, లేకపోతే ఇది ఏ, ఇది బి, ఇది సి కదా. ఓకే, నేను ఇప్పుడు బిని స్ప్లిట్ చేయాలి. ఎట్లా స్ప్లిట్ చేయాలి అని అంటే నేను ఈ బిని స్ప్లిట్ చేస్తే వాటి రెండింటిని ఇంటూ చేస్తే ఇది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 45 ఉంది. ఓకే, 45 రూట్స్ ఏమున్నాయి ఒక్కసారి చెక్ చేయండి. 45 రూట్స్ ఏమున్నాయి? సరే, ఇప్పుడు ఇది కొంచెం ప్రాబ్లం అని అనుకుంటే మనం దీనికి మళ్ళీ వద్దాం. నేను ఒక చిన్న ట్రిక్ చెప్పిన తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ వద్దాం. నౌ ఐ వాంట్ యూ టు ఫైండ్ ద సెకండ్ వన్ ఈక్వేషన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఎస్, ఎగ్జాంపుల్ 2 దీంట్లో ఏమడుగుతున్నాడు? అసలు ఇచ్చినవి క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అని చెక్ చేయండి అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏమంటున్నాడు? x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 2x మైనస్ 3. ఓకే, నౌ ఇప్పుడు సాల్వ్ చేయండి. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 2x మైనస్ 3. సరే, 2x మైనస్ 3 ని కూడా ఇటువైపు తీసుకొస్తున్నా. మైనస్ 2x ప్లస్ 3 ఇస్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. మైనస్ 4x, ఇది మైనస్ 6x అయింది. అండ్ ఇది ప్లస్ ప్లస్ కదా, అన్నిటిని యాడ్ చేసేయండి, ఎక్స్ అయింది. రైట్, ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కరెక్ట్.
ఫస్ట్ది రైట్. అండ్ ఇంకా ఏం చేద్దాం, సెకండ్ది మీరు చేసేయచ్చు. సెకండ్ది కూడా నేను చేస్తాను, ఎందుకంటే ఇది అవుతుందో కాదో అన్నది కూడా ఉంటది కదా డౌట్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 8 అండ్ అలాగే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇంకేంటి ఎక్స్ మైనస్ 2. డన్. ఇది ఒకసారి సాల్వ్ చేద్దామా, రైట్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఇటు వస్తే ఏమవుతుంది అన్న, ఎక్స్ ప్లస్ 12 ఇస్ ఈక్వల్స్ టు 0. ఇది లీనియర్ ఈక్వేషన్. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సరే, ఇప్పుడు ఇది రెండు ఇట్లా ఉన్నాయి, కానీ ఇక్కడ ఒకసారి ఫోర్త్ చూడండి, ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4 ఉంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా, క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా. సో ఏంటది ఫోర్త్ది, ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4, ఎక్స్ క్యూబ్ మైనస్ 4. సో ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఓకే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కదా, ఎంతమంది గుర్తుంది నాన్న, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3a బి స్క్వేర్. ఇది ఫార్ములా. దీనిలాగా స్ప్లిట్ చేయి, ఏ ప్లేస్ లో ఇది ఉంది, బి ప్లేస్ లో ఇది ఉంది. చలో దీన్ని ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4. ఓకే, ఇప్పుడు ఇంకా కొంచెం సింప్లిఫై చేయి. ఎక్స్ క్యూబ్ ప్లస్ 8 ప్లస్ 6 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది 4 12x మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 4 ఇస్ ఈక్వల్స్ టు 0. ఇది పోయింది. ఇంకేం మిగిలిందన్నా, 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 12 ఇస్ ఈక్వల్స్ టు 0. ఇది వచ్చేసిందా? ఎస్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూడ్డానికి క్యూబుల్ లాగా స్టార్ట్ అయినా, చూడ్డానికి ఇది క్యూబిక్ ఈక్వేషన్ లాగా ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ ఇది మీరు చేసేయచ్చు. నాకు తెలిసి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, థర్డ్ వన్. అండ్ చలో ఎక్సర్సైజ్ లోకి వెళ్ళిపోదామా, ఇంకా ఎక్సర్సైజ్ లోకి వెళ్ళిపోదామా. ఈ ఎక్సర్సైజ్ లో ఏమున్నాయంటే నాన్న, వెదర్ ద ఈక్వేషన్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అని ఒక బిట్ ఉంటది. అండ్ అలాగే 4 సిచ్యువేషన్స్ ఇస్తారు మనకి. ఆ 4 సిచ్యువేషన్స్ లో ఈక్వేషన్ ని మనమే రాయాలి. సరే చూద్దాం. సో చెక్ వెదర్ దీస్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని అన్నాడు. ఓకే, సో చూద్దామా. ఫస్ట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ is equals to 2 into x minus 3. x minus 3. So x square a plus b whole square plus 2x plus 1 is equals to 2x minus 3. Done. ఇవి వస్తే ఏమవుతుంది, ఇక్కడ ఒక 2x ఇక్కడ ఒక 2x ఉంది, పోయింది. x square plus 1 plus 3 is equals to 0. x square plus 4 is equals to 0. మ్యామ్ ఇక్కడ ax square plus bx plus c ఫామ్ లో లేదు. ఇక్కడ ఓన్లీ ఏఎక్స్ స్క్వేర్ అండ్ సి టర్మ్ మాత్రమే ఉంది, ఎక్స్ టర్మ్ లేదు. మరి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. మీరు ఒక్కసారి డెఫినేషన్ చూడండి. డెఫినేషన్ ఏమన్నాడు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇస్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి అండ్ ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 అవ్వాలి అని అన్నాడే తప్ప, ఏ నాన్ జీరో అవ్వాలి, ఏ 0 అవ్వద్దు అన్నాడే తప్ప బిసి 0 అవ్వద్దు అని అన్నాడా? అనలేదు. కాబట్టి ఎస్, ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది అయిపోయింది అండ్ మీరు చేస్తారా? ఇది మీరు చేసేయచ్చు. ఇంకొకటి ఎక్కడ మీకు పోయేది అని అంటే, ఫోర్త్ చేస్తా. ఫోర్త్ చేయమంటారా లేకపోతే థర్డ్ దా? బోత్ ఆర్ సిమిలర్ నానా, సో ఎందుకైనా మంచిది. ఇంకా థర్డ్ ఈజీగా ఉంది, సో నేను ఫోర్త్ చూస్ చేసుకుంటున్నాను. ఫోర్త్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 5. ఓకే, డన్. సరే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 1 మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 దాట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x. దీన్ని సింప్లిఫై చేద్దాం. 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6x మైనస్ 3, ఈ రెండింటి వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ఇస్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో 2x ఎక్స్ స్క్వేర్ మిగిలింది అండ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 6x అండ్ మైనస్ 5x మొత్తం ఎంత నాన్న, మైనస్ 11x
-11x నుంచి ఒక +x అని తీసేయండి, ఏమవుతుంది -10x. అండ్ ఎస్ ఇక్కడ -3 ఉంది, ఇంక అంతే, ఒకటే -3, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో ఇటు పక్క x ఇంటూ x, ఇటు పక్క x ఇంటూ x ఉన్నప్పటికీ కూడా మనకి క్వాడ్రాటిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎప్పుడు వీటి కోఎఫిషియెంట్స్ సేమ్ కాకపోతే. ఓకే, సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాగే కింద కామెంట్ సెక్షన్ లో ఈ థర్డ్ వన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా కాదా అనేది మీరు నాకు చెప్పండి. నెక్స్ట్ సేమ్ అంతే, బట్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మాత్రమే కాదు, మనకి క్యూబిక్ ఈక్వేషన్స్ కూడా ఇచ్చాడు. సో ఇది సిమిలర్, ఇందాక చేసిన దానికి సిమిలర్ గా ఉంది. సో ఒకసారి నేను ఇది ట్రై చేసి, ఇది కూడా క్వాడ్రాటిక్ ఏనా, తేడాగా ఉంది ఏంటంటే క్యూబ్లలో ఉంది ఇది ఇది ఇది. సో థర్డ్ అండ్ ఫోర్త్ చేస్తున్నా, థర్డ్ కాదు ఇది 7th. x plus 2 whole cube is equals to 2x into x square minus 1. Okay, right. x plus 2 whole cube, x cube ఇందాక నేను చెప్పినా కదా, దట్ ఫార్ములా ఎంతమంది గుర్తుంది, a plus b whole cube is equals to a cube plus b cube plus 3a square b plus 3a b square. ఇది ఫార్ములా కదా. ఇక్కడ x ప్లేస్ లో a ఉంది, b ప్లేస్ లో 2 ఉంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, x క్యూబ్ ప్లస్ 8 ప్లస్ 3 ఇంటూ x స్క్వేర్ ఇంటూ 2, దట్ ఈస్ 6x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ x ఇంటూ 2 స్క్వేర్, 3 ఇంటూ 4 12x is equals to 2x క్యూబ్ మైనస్ 2x. వీటిని నెక్స్ట్ స్టెప్ లో ఇది తీసుకొద్దాం. సో x క్యూబ్ ప్లస్ 8 ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 2x క్యూబ్ ప్లస్ 2x, దాట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అని అన్నాడు. -2x క్యూబ్ అండ్ x క్యూబ్ మైనస్ x క్యూబ్ అండ్ 6x స్క్వేర్ అంతే, ఓన్లీ ప్లస్ 6x స్క్వేర్. x టర్మ్స్ ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఎంత నానా, ఇది ప్లస్ 14x. ఇంకా కాన్స్టాంట్ ఇది. ఇప్పుడు చెప్పండి, ఇది నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వాట్ ఈస్ ఇట్ నానా, మాక్సిమం కోఎఫిషియంట్ ఎంత ఉండాలి అంటే మాక్సిమం డిగ్రీ ఎంత ఉండాలి, నాకు 2 ఉండాలి. ఇక్కడ ఏముంది, 3 ఉంది. సో ఇట్ ఈస్ నాట్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇట్ ఈస్ అ క్యూబిక్ ఈక్వేషన్. ఇది క్యూబిక్ ఈక్వేషన్. ఓకే, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ 8th. ఓకే, 8 x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 is equals to x minus 2 whole cube అని అన్నాడు. x minus 2 whole cube. So now what happens? ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఇది రాసేసుకోండి, దీంతో ప్రాబ్లం ఏం లేదు మనకి. 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఇక్కడ మనకి ఎక్స్పాండ్ చేయాలి, సేమ్ ఫార్ములా, జస్ట్ 2 a మైనస్ b పెట్టేసుకోండి సరిపోతుంది. మళ్ళీ డౌట్ వస్తే చెప్తున్నాను, a మైనస్ b హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3a b స్క్వేర్, ఇది మైనస్. ఓకే, సరే, ఇక్కడికి వద్దాం. సో ఏమవుతుందన్న, ఎక్స్ క్యూబ్ మైనస్ 8 ప్లస్ మైనస్ 3a స్క్వేర్ b 3x స్క్వేర్ 2 6x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 3, దట్ ఈస్ 12x. అంతే, 12x. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? x క్యూబ్ పోయింది. ఈ టర్మ్స్ దాటవో, లేకపోతే ఆ టర్మ్స్ తీసుకొద్దాం. 6x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 8 అండ్ ఇక్కడ ఉన్నాయి రాసేద్దాం, మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. 6x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్, ఇట్ ఈస్ 2x స్క్వేర్ మైనస్ 12x మైనస్ x మైనస్ 13x, x ప్లస్ ఇది 9. ఇది ఎస్, ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇలా మనము ఇచ్చిన ఈక్వేషన్ ని చెక్ చేయొచ్చు. అండ్ చలో మనకి ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ ని ఈక్వేషన్ లాగా రాద్దాం. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్, ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్ అంట. ఏంటన్నా ఏరియా, రెక్టాంగులర్ జనరల్ గా ఎట్లా ఉంటది, రెక్టాంగిల్ అనేది ఇట్లా ఉంటది కదా, ఇది L అండ్ ఇది B అని అనుకుంటాం. ద లెంత్ ఈస్ 1 more than twice ది బ్రెడ్త్. ఓకే, లెంత్ అనేది ఏందన్నా ట్వైస్ ద బ్రెడ్త్ కి. ఓకే, నేను బ్రెడ్త్ ని x అని అనుకున్నా, ఫస్ట్ ఇది బ్రెడ్త్
బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. అప్పుడు లెంత్ ఏమైంది, వాళ్ళు ఇచ్చిన రిలేషన్ ప్రకారం లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మోర్ దాన్ ద ట్వైస్ ద బ్రెత్. బ్రెత్ ట్వైస్ కి అంటే డబుల్ చేసి దానికి ఏం చేయాలి, 1 ని యాడ్ చేయాలి. సో ఇది ఏమైంది, బ్రెత్ అయింది. సరే 2x + 1 L ఈజ్ ఈక్వల్స్ టు 2x + 1. డన్. ఇప్పుడు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెత్ అని అన్నాడు కదా. సో ఇప్పుడు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెత్ కన్నా మనకేంది ఒక ఈక్వేషన్ లాగా రాసుకుందాం, దాని తర్వాత మనం సాల్వ్ చేద్దాం. యా, ఇక్కడ ఏమంటున్నాడు, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంట 528 అని అన్నాడు. సరే ఎల్ ఎంత, 2x + 1 అండ్ ఇది x, దట్ ఈస్ ఈక్వల్స్ టు 528. ఇక్కడ x ఇంటూ x 2x² + x మైనస్ 528. ఇది మన ఈక్వేషన్ లాగా రాసాం. నేను ఇక్కడికి మళ్ళీ వస్తా, ఈ ఆల్ క్వశ్చన్స్ కి నేను మళ్ళీ వస్తా, బికాస్ మనకి నెక్స్ట్ ఇది ఈక్వేషన్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత హౌ డూ యూ ఫైండ్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై స్ప్లిట్టింగ్ ద మిడ్ టర్మ్ మెథడ్. ఈ మెథడ్ లో మనం సాల్వ్ చేయొచ్చు. సో అది ఎట్లా అనేది చూద్దాం. బట్ దానికన్నా ముందర ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేద్దాం. సెకండ్ ఏమంటున్నాడు, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ నంబర్స్ ఈస్ 306. కాన్సిక్యూటివ్ అని అంటే ఏంటి, ఈ పదానికి అర్థం తెలుసా మీకు? ఈ పదానికి అర్థం తెలుసా? కాన్సిక్యూటివ్ నంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 ఉంది, 12 ఉంది. ఇవేంటన్నా జస్ట్ ఒకటి యాడ్ చేస్తే వచ్చింది. 10 ఉంది, 11 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఇవన్నీ కూడా కాన్సిక్యూటివ్ నంబర్స్. సో ఫస్ట్ ఒక నెంబర్ ని x అనుకున్నా, ఇంకొక నెంబర్ x + 1 అయింది. ఇప్పుడు ఏమన్నాడు, ఈ రెండింటి ప్రోడక్ట్ ఎంత, x ఇంటూ x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 306 అని అన్నాడు. చలో సాల్వ్ చేద్దాం. x² + x మైనస్ 306 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూస్ ఎంత, లెంత్ ని బ్రెడ్త్ ని ఫైండ్ అవుట్ చేసుకోవడం, లేకపోతే ఈ రెండింటి నంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగనేది ఇప్పుడు చూద్దాం ఇంకా నెక్స్ట్. అండ్ గైస్ ఇది మీరు సాల్వ్ చేయొచ్చు. దట్ రోహన్స్ మదర్ ఏజ్ 26 ఓల్డర్ దాన్ హిమ్. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, రోహన్ ఏజ్ 6 అని అనుకోండి, మదర్ ఏమవుతుంది అన్న, మదర్ కి x + 26 ఉంటుంది. ప్రోడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ ఈస్ 3 years ఫ్రమ్ నౌ విల్ బి 360. ప్రోడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ అప్పుడు ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నావు, 3 years ఫ్రమ్ నౌ అంటే x + 3 అండ్ అలాగే x + 29 దాట్ ఈస్ ఈక్వల్ టు ఎంతంట 360 అని అంటున్నాడు. సో దీన్ని మీరు కొంచెం సింప్లిఫై చేస్తే 2 స్టెప్పుల్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. డన్. ఇంకొకటి a train covers, సరే ఇది థర్డ్ వన్. నెక్స్ట్ a train covers 480 kilometers at a uniform speed. Had the speed been 8 kilometers by hour less, it would have taken 3 hours more. Find the speed. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకు ఇంట్రెస్టింగ్ చెప్తారా ఎవరైనా? ఎందుకు ఇంట్రెస్టింగ్ చెప్తారా? ఇక్కడ వీళ్ళు ఇచ్చింది ఏంటన్నా, ఇక్కడ వీళ్ళు ఇచ్చింది ఇది డిస్టెన్స్ అండ్ యూనిఫామ్ స్పీడ్ అని అన్నాడు. అండ్ ద స్పీడ్ బీన్ 8 km/h లెస్, అప్పుడు టైం ఇచ్చాడు. ఈ మూడింటికి రిలేషన్ తీసుకుందాం. ఫస్ట్ మనం రిలేషన్ ఏంటి, వెలాసిటీ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో ఇప్పుడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఈ 480 kilometers ని దాటడానికి హ్యాడ్ ద స్పీడ్ బీన్ 8 kilometers లెస్, ఒక యూనిఫామ్ స్పీడ్ x స్పీడ్ తో x km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తే 480 kilometers ట్రావెల్ చేయడానికి మనకి సమ్ టైం పడుతుంది. ఓకే, t అనే టైం పట్టింది. కానీ అదే 480 kilometers తోని నేను ఒకవేళ 8 km/h లెస్ చేశాను అనుకో, x - 8 kilometers తో ట్రావెల్ చేస్తే ఇట్ వుడ్ హావ్ టేకెన్ 3 hours మోర్. టైం ఏం పట్టింది, t + 3 hours పట్టింది. ఫైండ్ ద స్పీడ్ అని అంటున్నాడు. స్పీడ్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు మనం స్పీడ్ ఏమనుకున్నాం, x అనుకున్నాం కదా. టైం ఎంత నాన్న, టైం ఎంత, ఈ స్పీడ్ తో ట్రావెల్ చేస్తే t1 - t2 ఈజ్ ఈక్వల్స్ టు 3 hours. అంతేనా? ఇది t1, ఇది t2. ఈ t1 కి t2 కి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 3 hours. సో టైం ని నేనేమని రాసుకుంటాను, టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా, డిస్టెన్స్ బై ఏమవుతుంది, వెలాసిటీ అవుతుంది. లేదు అని అనుకుంటే డిస్టెన్స్
యూ ఇంటూ టీ అని కూడా అనుకోవచ్చు కదా మనము. డిస్టెన్స్ ఇంటూ ఎస్ ఇది ఈక్వల్ టు t1 టైమ్ ఇస్ ఈక్వల్స్ టు d బై u. సో ఇక్కడ t ఫస్ట్ దాంట్లో d ఎంత, డిస్టెన్స్ ఎంత 480 బై ఎక్స్ మైనస్ ఇక్కడ ఏమవుతుంది అన్న డిస్టెన్స్ ఎంత సేమ్ 480 బై టైం ఎంత పట్టింది t ప్లస్ 3. ఓకే డిస్టెన్స్ వెలాసిటీ కదా x మైనస్ 8, సో దానివల్ల 3 hours పట్టింది. ఓకే సో దీన్ని సాల్వ్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అండ్ నౌ సొల్యూషన్ బై ఫ్యాక్టరైజేషన్. దీన్ని సాల్వ్ చేయడానికి వద్దాం. మెథడ్ 1 స్ప్లిట్టింగ్ ద మిడ్ టర్మ్ మెథడ్. స్ప్లిట్టింగ్ ద మిడ్ టర్మ్ మెథడ్ తో సాల్వ్ చేస్తున్నాం. స్ప్లిట్టింగ్ ద మిడ్ టర్మ్ మెథడ్. సో ఏంటా మెథడ్ చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు, ఒకవేళ నువ్వు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో x ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, అది రూట్ అవుతుంది. కావాలంటే ఇచ్చిన ఈక్వేషన్ 2x² - 3x + 1 2x² - 3x + 1 ఇస్ ఈక్వల్స్ టు 0 కదా. సరే పాలినామియల్ అనే అనుకుందాం. ఓకే p ఇస్ ఈక్వల్స్ టు నువ్వేం సబ్స్టిట్యూట్ చేసినావు, x ఇస్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినావు. అప్పుడు ఏమైంది, ఇది 2(1)² - 3(1) + 1 రైట్. ఇది 2 - 3 + 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 - 3 0. అంటే p of 1 ఇస్ ఈక్వల్స్ టు 0 అయింది అని అంటే 1 ఈస్ a root of ఇది ఏది 2x² - 3x + 1. ఓకే ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తాం మనం అంటే, నేను x + 1 తో డివైడ్ చేయొచ్చు. x + 1 తో దీన్ని డివైడ్ చేస్తే ఎక్కడైతే మనకి ఇంకా రిమైనింగ్ ఏముంటది, సో దాట్ నెంబర్. సో 1 ఒక రూట్ అయింది, ఇంకొక రూట్ ఏమవుతుంది మనకి, సో దాన్ని అది సెకండ్ రూట్ అవుతుంది, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ రూట్. సో జనరల్ గా ఇప్పుడు నేను 1 ఈజ్ p of 1 దీన్ని ఇక్కడ ఏమైంది, p of 1 ఇస్ ఈక్వల్స్ టు 0 అయింది అని నేను చెప్పే బదులు ఏమనుకుంటున్నా, ax² + bx + c అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఆల్ఫా ఈజ్ అ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాంటప్పుడు దాని అర్థం ఏమొస్తుంది, a⁴² + b⁴ + c ఇస్ ఈక్వల్స్ టు 0 అనే అర్థం వస్తుంది. ఆల్ఫా అనేది ఒక రూట్ అండ్ అలాగే బీటా అనేది ఒక రూట్ అని మనం తీసుకుంటాం. అండ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కానీ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయితే రూట్స్ అని మాట్లాడతాం. అండ్ పాలినామియల్ అంటే దానికి కీవర్డ్ ఇస్ 0, బట్ ఇఫ్ బోత్ ఆర్ సేమ్. ఎన్ని మాక్సిమం రూట్స్ ఉంటాయి, సో ఎంత పవర్ ఉంటే అన్ని రూట్స్ ఉంటాయి. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ కి ఒకటే రూట్ ఉంటుంది, ఒకటే 0 ఉంటుంది అని చెప్పుకున్నాం. ఎందుకు, x⁴1 x⁴2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 2 రూట్స్ ఉంటాయి. x⁴³ అంటే x⁴3 అంటే క్యూబిక్ ఈక్వేషన్ కి 3 రూట్స్ ఉంటాయి. x⁴4 మళ్ళీ దానికి కూడా 4 రూట్స్ ఉంటాయి. అలా x ఎంత మాక్సిమం నంబర్ ఉంటే, x పవర్ లో ఎంత మాక్సిమం నెంబర్ ఉంటే అన్ని రూట్స్ ఉంటాయి మనకి. ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇది ఎట్లా చేస్తాం, నువ్వు ఒక 2 నెంబర్ని చూస్ చేసుకో, ఆ 2 నెంబర్స్ ప్రోడక్ట్ చేస్తే a × c రావాలి, సమ్ చేస్తే b రావాలి. అలాంటి నెంబర్స్ ఏమున్నాయని చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఉందా, ఏమన్నాడు 2x² - 3x + 1 ఇస్ ఈక్వల్స్ టు 0 కదా. 2 ఇంటూ ఇది ఏమవుతుంది, 2x² × 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2x² అయింది. ఇప్పుడు నేను -3x ని స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలి అంటే, మల్టిప్లై చేస్తే ఇది రావాలి, ప్లస్ చేస్తే ప్లస్ గాని మైనస్ గాని చేస్తే ఇది రావాలి. అప్పుడు ఏమవుతుంది, నేను 3x ఏమని రాసుకోవచ్చు నాన్న, 2x అండ్ x అని రాసుకోవచ్చా, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్. చలో ఒక్కసారి దీన్ని ప్లస్ చేయండి, ఏమవుతుంది, -2x - x ఇది వచ్చింది, -2x ఇంటూ -x ఇది వస్తుంది, -2 ప్లస్ 2 × 1 2 x × x x² వచ్చింది కదా. నౌ ఇప్పుడు నేను 3x ప్లేస్ లో ఇది రాస్తున్నా, 2x² - 3x ప్లేస్ లో -2x - x + 1 ఇస్ ఈక్వల్స్ టు 0 అని రాశాను. ఇప్పుడు ఇక్కడ నేను ఈ రెండింటి నుంచి ఏమని కామన్ తీయచ్చున్నా, 2x కామన్ తీసుకోవచ్చు. 2x × x - 1 -1 కామన్ తీస్తే x - 1 అయింది. సో నువ్వు ఎప్పుడైతే ఈ రెండింటిని స్ప్లిట్ చేస్తే, ఈ రెండింటి నుంచి ఏదైనా కామన్ తీసుకొచ్చుతావు ముందా,
ఈ రెండింటి నుంచి కూడా కామన్ చేస్తే వచ్చే టర్మ్ అదే ఉండాలి. ఎందుకు మళ్ళీ ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్ లో ఈ రెండింటిని కామన్ తీస్తా. ఇక్కడ x-1 ఉంది, ఇక్కడ x-1 ఉంది. సో x-1 నుంచి ఈ కామన్ తీసేస్తే మిగిలింది ఎంత? 2x-1. 2x-1 ఒకటి. ఇప్పుడు ఆ x-1 ని ఈక్వల్ టు 0 చేయండి. ఏమైంది నాన్న? x is equals to 1 అయింది. అదే కదా మనకి ఇక్కడ వచ్చింది రూట్. సరే అది కాకుండా 2x-1 is equals to 0 అంటున్నాడు కదా. సో అలాంటప్పుడు 2x is equals to ఏమవుతుంది? 1 అవుతుంది. x is equals to 1/2 అవుతుంది. ఇది ఇంకొక 0 అంటే ఇంకొక రూట్. ఈ ఈక్వేషన్ కి రూట్స్ ఆర్ ఆల్ఫా is equals to 1, బీటా is equals to 1/2. ఆల్ఫా అండ్ బీటా అనేవి రూట్స్. ఇలా మనము స్ప్లిట్టింగ్ ద మిడ్ టర్మ్ తోని క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తాం. కావాలంటే ఇంకా కొంచెం ప్రాక్టీస్ కోసం చూడండి. ఎక్సర్సైజ్కి వెళ్ళడానికన్నా ముందు 2x² - 5x + 3 is equals to 0 అని అన్నాడు కదా. సో ఇక్కడ నీకు 2 × 3 2x² × 3 ఏమవుతుంది? 6x² అయింది. చలో ఇప్పుడు నేను 5x ని ఎలా స్ప్లిట్ చేయాలి అని అంటే 6x² రావాలి ఇంటూ చేస్తే. సో ఒక్కసారి 6 కి ఫ్యాక్టర్స్ చూడండి. ఏది వాటి రెండు సమ్ 5 అవుతుందో లేదో చూడండి. 1 × 6 కాదు. అండ్ ఒకవేళ అవుతుంది 1 - 6 చేస్తే అవుతుంది. కానీ ఇక్కడ అవుతుందా? ఓకే చూద్దాం. కానీ ఇక్కడ ఏమవుతుందని మైనస్ చేయాలంటే ఇక్కడ నాకు మైనస్ రావట్లేదు కదా. ఇక్కడ నేను 6x² రావాలి అని అంటే -5x is equals to -6x + 1 రాస్తా. కానీ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు +6x² రాదు, -6x² వస్తుంది. కాబట్టి నేను ఇంకేమని రాసుకుంటా? 2 × 3 అని రాసుకోవచ్చు. సో దీన్ని రెండింటిని నేను ప్లస్ చేస్తే -2x -3x. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని ప్లస్ చేస్తే నాకు ఇది వచ్చింది. ఈ రెండింటిని మైనస్ చేస్తే ఈ రెండింటిని అదే ఇంటూ చేస్తే ఇది వస్తుంది. ఓకే డన్ రైట్. సరే ఇప్పుడు కొన్ని సింప్లిఫికేషన్. సేమ్ ఈ 5x ప్లేస్ లో ఇది రాసేయండి. 2x² - 2x - 3x + 3 is equals to 0 కదా. సో 2x² నుంచి ఇక్కడ ఈ రెండింటి నుంచి కామన్ తీద్దాం. ఏమవుతుంది? 2x కామన్ తీస్తే x - 1 అవుతుంది. ఈ రెండింటి నుంచి ఏం కామన్ తీయచ్చు? -3 కామన్ తీయచ్చా, +3 కామన్ తీయచ్చా? ఒకవేళ నేను +3 కామన్ తీసింది అనుకో ఏమవుతుంది? -x + 1 అవుతుంది. అట్లా కాదు, -3 కామన్ తీస్తే x - 1 is equals to 0 అయింది. దెన్ ఇక్కడ నుంచి x - 1 ఉంది. సో తీసేస్తున్నా x - 1 అండ్ 2x - 3 దాట్ ఈస్ ఈక్వల్స్ టు 0. అంటే దాని అర్థం ఏంటి నానా? ఇప్పుడు a × b is equals to 0 అంటే దాని అర్థం ఏంటి? రెండింటిని ప్రోడక్ట్ చేసినప్పుడు ఎప్పుడు 0 అవుతుంది? ఐదర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి. ఐదర్ a = 0 కావాలి, లేకపోతే b = 0 కావాలి. సో ఇక్కడ కూడా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 0 వచ్చిందని అంటే ఐదర్ x - 1 is equals to 0 కావాలి, లేదంటే 2x - 3 is equals to 0 కావాలి. సరే x - 1 0 అయితే x is equals to 1, 2x - 3 0 అంటే 2x is equals to 3 అండ్ x is equals to 3/2. సో ఇలా మనకి రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి, రెండు రూట్స్ వచ్చినాయి. సో నువ్వు ఫైనల్ గా చెప్పేసేయచ్చు ఏమని? హెన్స్ 1,3/2 ఆర్ రూట్స్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లేదంటే 2x² - 5x + 3 కి ఇవి రూట్స్. నెక్స్ట్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది మీరు చేసేయచ్చు. నేను ఎగ్జాంపుల్స్ ఇది కావాలంటే రూట్ లో ఉంది కాబట్టి ఇది నేను చెప్తా. 3x² - 2√6x + 2 is equals to 0 కదా. మళ్ళీ ఇది మల్టిప్లై చేయండి. 3x² × 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 6x². డన్. ఈ మధ్యలోది -2√6x 2√6x. అప్పుడు ఏమవుతుంది? √6x కావాలి అని అంటే √6x కావాలంటే 3 నుంచి నేను ఏం తీసేయచ్చు? √6 6 అవుతుంది. ఓకే ఇది ఇట్లా చేయొచ్చు కదా నేను. -√6x -√6x. అప్పుడు ఏమైంది? ఈ రెండింటిని యాడ్ చేయండి, ఇది వచ్చేసింది. ఓకే ఈ రెండింటిని ఇంటూ చేయండి, -× -+√6 6 x × x² వచ్చిందా? ఇక్కడ రాసేయండి 3x² - √6x
మైనస్ రూట్ 6x ప్లస్ 2 ఇస్ ఈక్వల్స్ టు 0. ఈ రెండింటి నుంచి మనం కామన్ గా ఏం తీయచ్చు, ఎక్స్ కామన్ తీద్దాం. అప్పుడు 3x మైనస్ రూట్ 6 వచ్చింది. ఈ రెండింటి నుంచి ఏం కామన్ తీయచ్చు, ఈ రెండింటి నుంచి ఏం కామన్ తీయచ్చు, 3x కాకుండా రూట్ 6. ఏం మల్టిప్లై చేద్దాం, ఇది 3 కావాలి అంటే రూట్ 3 తీసుకుందామా? ఏం కామన్ తీద్దాం గైస్, టెల్ మీ, ఎనీ ఐడియా? సరే, మనం దీన్ని ఎట్లా రాసుకుందామంటే, నేను అన్నిటికీ ఈక్వల్ గా ఉండేటట్టు తీసుకుంటా. దీన్ని ఇక్కడ కాదు, ఇక్కడ 3ని నేను ఏమని రాసుకోవచ్చు, రూట్ 3 ఇంటూ రూట్ 3 ఈజ్ 3 కదా. రూట్ 6 ఏమని రాసుకోవచ్చు, రూట్ 6 ఇస్ ఈక్వల్స్ టు రూట్ 2 ఇంటూ రూట్ 3 కదా. ఇప్పుడు చూడండి నాన్న, నేను 3ని ఏమని రాసుకుంటున్నా, రూట్ 3 ఇంటూ రూట్ 3x మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ 3x మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ 3x ప్లస్ 2 రూట్ 2 ఇంటూ రూట్ 2. 2ని రూట్ 2 అండ్ రూట్ 2 కూడా రాసుకోవచ్చు. సరే, ఈ రెండింటి నుంచి కామన్ గా ఏముంది, రూట్ 3x ఉంది. చలో, రూట్ 3 ఇది x² కదా, రూట్ 3x మైనస్ రూట్ 3x పోయింది, సో రూట్ 2. అండ్ ఇక్కడ నుంచి ఏం తీసుకోవచ్చు, రూట్ 2 కామన్ తీసుకోవచ్చు. అయితే రూట్ 3x ప్లస్ రూట్ 2 డన్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. అప్పుడు ఇక్కడ ఏమైంది, రూట్ 3x మైనస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ ఇంటూ రూట్ 3x మైనస్ రూట్ 2 ప్లస్ రూట్ 2, దాట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది నాన్న, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి రెండు సేమ్ వస్తున్నాయా లేదా ఒకసారి చూసుకోండి. సేమ్ ఉన్నాయా, ఎక్కడో మిస్ చేసాం. ఇక్కడ మైనస్ అయినప్పుడు ఇక్కడ మైనస్ నాన్న, దిస్ ఇస్ మైనస్. సో చలో, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి రూట్ 3x మైనస్ 2 ఇస్ ఈక్వల్స్ టు 0 అయితే x ఇస్ ఈక్వల్స్ టు రూట్ 2/3. ఇదే 2 సార్లు. సో దీనికి రూట్స్ ఏమైతాయి, దీనికి రూట్స్ ఏమైతే రెండు రూట్స్ వస్తాయి. ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు రూట్ 2/3 అండ్ బీటా కూడా రూట్ 2/3 అవుతుంది. దీస్ ఆర్ ద 2 రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఇలా రూట్స్ లలో ఉన్నప్పుడు ఇలా ఉంటది. డన్. నెక్స్ట్ ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్, ఓకే సేమ్ నానా, సేమ్ ఇక్కడ 2x² ప్లస్ 6 మైనస్ 300 ఉన్నాయి కదా, దీనికి కూడా మనం సేమ్ స్ప్లిట్టింగ్ ద మిడ్ టర్మ్ ప్రకారం తీసుకోవచ్చు. సో ఫస్ట్ దానికోసం నేనేమంటున్నానంటే, ఇక్కడ దేంట్లో 300 ఇస్ ఈక్వల్స్ టు 0 అన్నాడు కదా, దీన్ని మైనస్ ఇంటూ చేయండి. 2x² ఇంటూ మైనస్ 300 దాట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత, మైనస్ 600x² అయింది. ఇప్పుడు నాకు x నేనేమని రాసుకోవచ్చు, x is nothing but ఎలా రాసుకుంటే నాకు 600 వస్తుంది. ఎనీ ఐడియా? రైట్, ఇక్కడ నాకు రెండింటిని నేను తీసుకునే 2 నెంబర్స్ ని ఇంటూ చేస్తే ఏం రావాలి, 600 రావాలి. అండ్ రెండింటిని ప్లస్ చేస్తే ఏమవుతుందానా, దట్ ఈస్ మన ఎక్స్ ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే ఇది రావాలి. ఇప్పుడు కెన్ ఎనీవన్ టెల్ మీ ఆన్సర్ ఏమవుతుండొచ్చు? సో 600 కి రూట్స్ చూద్దాం. 600 కి రూట్స్ చూద్దాం. చిన్న చిన్న రూట్స్ కాదు, పెద్ద పెద్ద రూట్స్. 20 ఇంటూ 30. ఓకే, 25 టేబుల్లో ఏం పోతుంది, 25 టేబుల్లో 25 2s 50 అండ్ 25 4s. ఈ రెండింటి మధ్యలో 1 తేడా ఉంది, ఈ రెండింటి మధ్యలో 10 తేడా ఉంది, ఈ రెండింటి మధ్యలో 1 తేడా ఉంది. 1x వస్తుంది నాకు ఇక్కడ నుంచి. ఏమని రాసుకుందాం, 25x మైనస్ 24x. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఇది వచ్చింది, మైనస్ చేస్తే ఇది వచ్చింది కదా. రైట్, సో 2x² ప్లస్ 25x మైనస్ 24x మైనస్ 300 ఇస్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ రెండింటి నుంచి నేను 2ని కూడా కాదు, ఓన్లీ x ని కామన్ తీస్తున్నా. 2x ప్లస్ ఎంత, ఇదేంత 25 మిగిలింది.
డన్. ఇక్కడ నుంచి ఏం కామన్ తీయొచ్చు మనము? ఇక్కడ నుంచి ఏం కామన్ తీయొచ్చు? 12 ని కామన్ తీద్దాం. -12 కామన్ తీస్తున్నా. 2x మైనస్ కాదు ప్లస్ 25 అవుతుంది. ఇది కూడా 0. నెక్స్ట్ ఇక్కడ నుంచి x - 12 ఇంటూ 2x ప్లస్ 25 అయింది. వాట్ ఆర్ ద రూట్స్? ఇంకా మీరు చెప్పేసేయచ్చు ఈ స్టెప్ నుంచి. ఒకటి 12, ఇంకొకటి -25/2. అండ్ నౌ ద ఎక్సర్సైజ్. సో ఫైండ్ ద రూట్స్ బై ఫ్యాక్టరైజేషన్. ఏమంటున్నాడు? దీనికి సేమ్ అంతే అన్నానా? ఇవి రెండు మీరు నార్మల్ గా ఉన్నాయి కాబట్టి చేసేయగలరు. ద థర్డ్ వన్ నేను చేస్తున్నా బికాజ్ రూట్స్ ఉన్నాయి కాబట్టి. రూట్స్ √2x² ప్లస్ 7x ప్లస్ 5√2 is equals to 0 కదా. ఇది ఈక్వేషన్. దీంట్లో సేమ్ ఇది అండ్ ఇది మల్టిప్లై చేద్దాం. దట్ √2x² ఇంటూ 5√2 is equals to ఎంత? √2 ఇంటూ √2 2. 5 అంటే 10x². ఇప్పుడు 7x ఉంది. 7x నేను స్ప్లిట్ చేస్తున్నా. ఏమవుతుంది? 5x ప్లస్ 2x. చూడండి, యాడ్ చేస్తే 7x వచ్చింది, ఇంటూ చేస్తే 10x² వచ్చిందా? చలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేద్దాం. 2x² √2x² ప్లస్ 2x ప్లస్ 5x ప్లస్ 5√2x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏం కామన్ తీయగలను? √2x కామన్ తీస్తా. అప్పుడు ఏమైంది? √2x కామన్ తీస్తే ఇక్కడ నుంచి ఓన్లీ x మిగిలింది ప్లస్ √2. ఇక్కడ దీన్ని ఏమని రాసిన? √2 ఇంటూ √2 అని రాసుకోవచ్చా దీన్ని? అందుకు ఇక్కడ నుంచి 5 కామన్ తీస్తున్నా. 5 ఇంటూ x ప్లస్ √2 మిగిలింది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో x ప్లస్ √2 ఇంటూ √2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతే, అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఐదర్ x ప్లస్ √2 ఈజ్ ఈక్వల్స్ టు 0 కావాలి, లేదంటే √2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 కావాలి. x ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది? √2 అయింది. x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ -5/√2 అయింది. సో దీస్ టూ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా మీరు చేసేయచ్చు. ఇక్కడ కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. బట్ ఇక్కడ చూసుకున్నానా, ఇక్కడ 1/8 ఉంది. 2x² మైనస్ x ప్లస్ 1/8 ఉంది కదా. సో వాట్ ఐ సే ఇస్ దీని అన్నిటికీ కూడా LCM ది. అప్పుడు ఏమవుతుంది? 8 ఇంటూ 2 16x² మైనస్ 8x ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయ వచ్చేస్తుంది. ఓకే, సాల్వ్ ద గివెన్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎగ్జాంపుల్ 1. స్టార్టింగ్ లో మనం ఎగ్జాంపుల్ 1 లో చేసినాం కదా. నేను అక్కడ ఓన్లీ ఈక్వేషన్ మాత్రమే రాసి దీనికి ఫ్యాక్టర్స్ తీయలేదు, తర్వాత చెప్తా అని చెప్పినా కదా. అయ్యా, సో ఏమన్నాడు? x² మైనస్ 45x ఇంటూ 324. 324 కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అది ఒకసారి చెక్ చేయండి. ఏ ఫ్యాక్టర్స్ రెండింటిని నేను యాడ్ చేస్తే, ఏ రెండు ఫ్యాక్టర్స్ ని యాడ్ చేస్తే నాకు మధ్యలో 45 వస్తుంది అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏమంటారు ఇక్కడ? వాట్ యు సే? 324 ఇక్కడ అంతే కదా. 1 ఇంటూ 324 వచ్చేస్తుంది. సో దీన్ని ఏ టేబుల్లో చూద్దాం? పెద్ద టేబుల్స్ లోనే చూద్దాం, లేదంటే LCM తీద్దాం. ఇట్లా ఫ్యాక్టరైజ్ చేద్దాం. 2 టేబుల్ 2 కాదు 4 లో చూద్దామా? 4 టేబుల్ 4 8s అండ్ అలాగే 4 1s 9 టేబుల్ 9 9s. ఓకే, సో ఇప్పుడు నాకు ఏం చేస్తే ఇది 9 పక్కన పెట్టేసి ఇది 36 ప్లస్ 9 ఏమవుతుంది? నన్ను ఆఫ్ కోర్స్ 45 అవుతుంది. సరే, దీంతో చేస్తుంది. ద ఫస్ట్ వన్ x² మైనస్ 45x ప్లస్ 324 ఇస్ ఈక్వల్స్ టు 0 కదా. ఇప్పుడు నేనేం రాస్తున్నా? x² మైనస్ 9x మైనస్ 36x ప్లస్ 324 ఇస్ ఈక్వల్స్ టు 0. మ్యామ్ ఎందుకు ఇట్లా రాశారు? కావాలంటే మీరు చూడొచ్చు. దట్ 36 ఇంటూ 9 ఇస్ ఈక్వల్స్ టు 324. అలాగే 36 మైనస్ 9 ఇస్ ఈక్వల్స్ టు ఎంత? 45 మైనస్ 45. డన్. సో ఇప్పుడు x² x కామన్ తీస్తే ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి x మైనస్ 9 వచ్చింది. అలాగే ఇక్కడ మైనస్ 36 కామన్ తీస్తే x మైనస్ 9 వచ్చింది. సో ద వాల్యూస్ ఆర్ x మైనస్ 36 ఇంటూ x మైనస్ 9 ఇస్ ఈక్వల్స్ టు 0. సో ఆన్సర్స్ రూట్స్ ఏమవుతాయి నాన్న? ఫర్ ద ఫస్ట్ వన్ రూట్స్ ఇస్ ఈక్వల్స్ టు 9,36. అలా మీరు ఈ సెకండ్ దానికి ట్రై చేయండి. 750ని ఎట్లా స్ప్లిట్ చేయొచ్చు? 750 సో 5 టేబుల్ 5 1s 5 అండ్ అట్లాగే 25 కదా, ఇది 50
అండ్ అలాగే 5 మళ్ళా 30, నెక్స్ట్ 5 6. సో 55 కావాలి. 55 కావాలనంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 25 అవుతుంది, ఈ రెండు మల్టిప్లై చేస్తే 30. 30 ప్లస్ 55 నాన్న, 30 ప్లస్ 55. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 30x మైనస్ 25x ప్లస్ 750. దీన్ని సింప్లిఫై చేయండి, మీకు రూట్స్ వచ్చేస్తాయి ఫర్ ద సెకండ్ వన్. నెక్స్ట్ ఫైండ్ ద టూ నంబర్స్ హూస్ సమ్ ఇస్ 27 అండ్ హూస్ ప్రోడక్ట్ ఇస్ 182. నేను ఏబి అని అనుకుంటున్నా. ఓకే, హూస్ సమ్, ఏ రెండింటినైతే సమ్ చేస్తే నాకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 కదా. నేనేమని చెప్పిన, సమ్ చేస్తే అది ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి. 27x ప్లస్ ఇంటూ చేస్తే 182 రావాలి. ఇప్పుడు చూడండి, ఈ ఈక్వేషన్ కరెక్ట్ గా దీనికి సరిపోతుంది. కావాలంటే మీరు దీన్ని డబుల్ చెక్ చేసుకోండి దట్ ఈ ఈక్వేషన్ దీనికి సరిగ్గా సరిపోతుంది. మ్యామ్ ఇలా డైరెక్ట్ గా ఎలా రాయొచ్చు, మాకు ఇక్కడ స్టెప్ మార్కింగ్ ఉంటది కదా, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని అంటే, హూ సమ్ ఇస్ 27 అని అన్నాడు కదా, ఒకటి ఎక్స్ తీసుకోండి, ఇంకొకటి 27 మైనస్ ఎక్స్ తీసుకోండి. ప్రోడక్ట్ ఇస్తాను అన్నాడు కదా, ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 182 అండ్ ద ఫైండ్ ద టూ నంబర్స్ కదా. సరే, దీన్ని మనం ఈక్వేషన్ లాగా రాసుకుంటే ఏమవుతుంది, ఇది అవుతుంది. ఇప్పుడు 182 కి ఫ్యాక్టర్స్ చూద్దాం. 182 2 టేబుల్, 2 9s అండ్ 1s. అండ్ ఇంకా ఏం చెప్పొచ్చు నాన్న, ఇది ఏ టేబుల్లో పోతుంది, ఇట్లా మీరు సాల్వ్ చేసుకుంటూ పోతే మనకి వచ్చేస్తుంది. 13 టేబుల్లో పోతుందా ఇది, 13 టేబుల్లో 7s. రైట్, ఇప్పుడు నాకు 27 ఎక్కడి నుంచి వస్తుంది, ఇవి రెండు ఎంత నాన్న, 14 ప్లస్ 13 27. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 13x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో చలో ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. దీన్ని మీరు సాల్వ్ చేయండి, నెక్స్ట్ 2 స్టెప్స్ లో మీకు రూట్స్ వచ్చేస్తాయి. కాన్సిక్యూటివ్ పాజిటివ్ నంబర్స్, ద సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈజ్ 365 అంటున్నాడు. కాన్సిక్యూటివ్ పాజిటివ్ నంబర్స్ ఇవి రెండు, సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్, దీన్ని స్క్వేర్ చేసినాం అండ్ ఈ రెండింటి సమ్ ఎంత అంట, 365 అని అన్నాడు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 365. అండ్ చలో ఇవి రెండు 2x స్క్వేర్ ప్లస్ 2x, ఇది వస్తే ఏమవుతుంది అన్న, మైనస్ 364 ఇస్ ఈక్వల్స్ టు 0. 2ని కామన్ తీయండి, లేకపోతే 2తో మీరు క్యాన్సిల్ చేసినా ఓకే. 2ని కామన్ తీస్తే ఏమవుతుంది, 2 1s 2 1 8 2. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఇస్ ఈక్వల్స్ టు 0. సో దీని నుంచి మీకు ఎక్కడ ఎలా వస్తుంది అనేది రూట్స్ చెప్పండి. వాట్ ఆర్ ద రూట్స్ అని మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఇన్ ద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. ఓకే, అండ్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 7 లెస్ దాన్ బేస్. సరే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అన్నాడు కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్, ఇది బేస్ ఇది హైట్ కదా, ఆల్టిట్యూడ్ అంటాం హైట్ నే. సో 7 లెస్ దాన్ ఇట్స్ బేస్. సరే, ఇప్పుడు ఇది లెస్ దాన్ ఇట్స్ బేస్ ఎక్స్ అనుకుందాం, దీనికన్నా ఇది 7 తక్కువగా ఉందట. ఇఫ్ ద హైపోటేనియస్ ఇస్ 13 centimeters, ఫైండ్ ది అదర్ 2 sides అని అంటున్నాడు. ఫైండ్ ది అదర్ 2 sides అని అన్నాడు. మనకి ఫార్ములా తెలుసు, వాట్ ఇస్ ఇట్, పైథాగరస్ థియరం నుంచి రైట్. సో పైథాగరస్ థియరం ఏం చెప్తుంది, సైడ్ అంటే బేస్ స్క్వేర్ ప్లస్ హైట్, లేకపోతే ఆపోజిట్ సైడ్, లేకపోతే సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హైపోటేనియస్ స్క్వేర్ అని కూడా చెప్పొచ్చు కదా. సో వాట్ ఈస్ ద సైడ్ 1, ఇది సైడ్ 1 అండ్ ఇది సైడ్ 2, ఇది హైపోటేనియస్. సో సైడ్ 1 స్క్వేర్ ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 13 స్క్వేర్. ఇందాకటి క్వశ్చన్ లాగానే దీన్ని కూడా స్క్వేర్ చేసి సింప్లిఫై చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మీరు సాల్వ్ చేయాలి. ఓకేనా, చలో. దెన్ అ కాటేజ్ ఇండస్ట్రీ మేక్స్ pottery articles. On one day the cost of each article was 3 rupees, 3 more than the twice the number of articles made. That if the total cost was 90, find the number of
ఆర్టికల్స్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ అని అంటున్నాడు. ఫస్ట్ ఏమన్నాడంటే కాటేజ్ ఇండస్ట్రీ అంటే మనకేంటి ఆర్టికల్స్, పాటరీస్ కుండలు ఉంటాయి కదా, అవి తయారు చేస్తుందంట. కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్స్ వాస్, ఒక రోజు ఏమైందంటే వాళ్ళు తయారు చేసిన ఒక వన్ పాట్ ఓకే, నంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని, ఎక్స్ అంట. సో ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాస్ 3 more than twice the number of articles. ఎన్నైతే తయారు చేశారో, ట్వైస్ కదా, ఎన్నైతే తయారు చేశారో దానికి 3 more అంట. ఇది ప్రైస్ ఆఫ్ ఈచ్ పాటరీ ఆర్టికల్. సో అలాంటప్పుడు మొత్తం టోటల్ కాస్ట్ ఎంత అయిందంట నాన్న, నంబర్ ఆఫ్ పార్ట్స్ ఇంటూ ఒక్కొక్క దాని ప్రైస్, ఎక్స్ ఇంటూ 2x + 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 90 అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే మీకు రూట్స్ వచ్చేస్తాయి. ఆ రూట్స్ లో ఎక్స్ వాల్యూ ఏముంది, నంబర్ ఆఫ్ పార్ట్స్ అవుతుంది. ఆ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ది కాస్ట్ ఆఫ్ ఈచ్ పాట్. నేచర్ ఆఫ్ ద రూట్స్, వెరీ 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 గుడ్ కాన్సెప్ట్ ఇది. సో నేచర్ ఆఫ్ ద రూట్స్ అని అంటే మనకి 3 different types ఆఫ్ రూట్స్ ఉంటాయి నాన్న. మీకు ఈ ఫార్ములా కన్నా ముందట, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని రూట్స్ ఉండాలి, అఫ్ కోర్స్ 2 రూట్స్ ఉండాలి కదా, 2 రూట్స్ ఉండాలి. బట్ ఆ 2 రూట్స్ ఏమవ్వచ్చు, సో 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. అవి 3 పాసిబిలిటీస్ ఏంటంటే అవి 2 ఈక్వల్ రూట్స్ అయినా అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒకటి 1 ఉంది అనుకోండి, ఇంకొకటి కూడా 1 అవ్వాలి. ఇంకొకటి కూడా ఇప్పుడు x + 1 హోల్ స్క్వేర్ ఉంది, దీన్ని మనము ఎక్స్పాండ్ చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. కానీ రూట్స్ ఏమవుతాయి నాన్న, x = -1 అండ్ -1 అవుతుంది. 2 ఈక్వల్ ఉన్నాయా లేదా, ఎస్, అలా ఈక్వల్ రూట్స్ ఉండొచ్చు. ఇది ఒక కేస్. అండ్ ఇంకొకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ -b/α, α 2 సేమ్ ఉండొచ్చు అండ్ 2 రియల్ అయి ఉండొచ్చు. బోత్ ఆర్ రియల్ రూట్స్ అండ్ సేమ్ ఉన్నాయి. ఇంకొక కేసు ఏమవుతుంది, డిస్టింక్ట్ బట్ రియల్ రూట్స్. సో అప్పుడు ఏమవుతుంది మనకి, దట్ ఈస్ α, β, ఇవి కూడా బోత్ ఆర్ రియల్, ఓకే. నెక్స్ట్ ఇంకేంటి, రియల్ కాకుండా ఇమాజినరీ కూడా ఉండొచ్చు. ఇమాజినరీ రూట్స్ అంటే ఎలాంటి రూట్స్, మైనస్ కూడా కాదు, మైనస్ కూడా రియల్ కిందకే వస్తుంది. లేకపోతే ఐ స్క్వేర్ కూడా కాదు, ఐ అనే ఉంటాయి కదా నాన్న, ఇట్లాంటివి లైక్ 5i, -4i ఇలాంటివన్నీ ఏమవుతాయి, ఇమాజినరీ రూట్స్ అవుతాయి. సో మనకి ఇట్లాంటి వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది, దాన్నే మనం డిస్క్రిమినెంట్ అంటాం. జనరల్ గా క్వాడ్రాటిక్ ఫార్ములా ఉంటది, క్వాడ్రాటిక్ ఫార్ములా. సో ఈ క్వాడ్రాటిక్ ఫార్ములాతో మనం ఏం చేయొచ్చు అని అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాట్ ఈస్ దట్ ఫార్ములా, x = -b ± √b² - 4ac by 2a. దిస్ ఈస్ క్వాడ్రాటిక్ ఫార్ములా. దీంట్లో నేను చెప్పినా కదా ఇందాక, డిస్క్రిమినెంట్. సో వాట్ ఈస్ దట్ డిస్క్రిమినెంట్, దట్ ఈస్ b² - 4ac ఇందులో రూట్ లో ఉన్న టర్మ్. ఓకే, ఇది మనకి నేచర్ ఆఫ్ రూట్స్ ఇస్తుంది. ఒకవేళ డిస్క్రిమినెంట్ 0 అయితే ఈక్వల్ రూట్స్ ఉంటాయి. ఓకే, డిస్క్రిమినెంట్ పాజిటివ్ అయితే 2 డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి, డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి. ఓకే, ఇవి కూడా రూట్స్, ఇవి కూడా రియల్. అండ్ ఒకవేళ ఇది <0 అయితే, 0 కన్నా తక్కువగా ఉంటే అప్పుడు ఇమాజినరీ లేకపోతే నాట్ రియల్ రూట్స్ ఉంటాయి. ఇది కండిషన్. సో అదే చెప్తున్నారు, d > 0 అంటే 2 డిస్టింక్ట్ రూట్స్, ఇలా 2 సార్లు 2 పాయింట్స్ దగ్గర ఇది ఇంటర్సెక్ట్ చేస్తుంది. అదే డిస్టింక్ట్ రూట్ =0 ఉంటే ఒక పాయింట్ దగ్గరనే ఇది ఇంటర్సెక్ట్ అవుతుంది. అండ్ అలాగే అసలు d <0 ఉంటే ఇలా పైకి వెళ్ళిపోతుంది.
సో ఇది నాన్న ఇలాంటి రూట్స్ ఎక్కడున్నాయని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. దానికోసం నేను ఫస్ట్ ఏం చేస్తున్నా, నేచర్ ఆఫ్ ద రూట్స్ తీసుకున్నా, అంటే డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది కదా. దీంట్లో వాట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2, బి ఈజ్ ఈక్వల్స్ టు -4, సి ఈజ్ ఈక్వల్స్ టు 3. డిస్క్రిమినెంట్ ఏమవుతుంది, దట్ ఈస్ బి స్క్వేర్ -4ac. సబ్స్టిట్యూట్ చేయండి. బి స్క్వేర్ -4 స్క్వేర్ -4 ఇంటూ 2 ఇంటూ 3, దెన్ 16 మైనస్ ఇదంతా నాన్న 8 3s 24. డిస్క్రిమినెంట్ ఏమొచ్చింది, -8 వచ్చింది, అంటే లెస్ దాన్ 0. కాబట్టి రూట్స్ ఆర్ నేచర్ ఆఫ్ రూట్స్, నేచర్ ఆఫ్ 2 రూట్స్ ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇమాజినరీ రూట్స్ వస్తున్నాయి మనకి ఇక్కడ. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, ద పోల్ ఈస్ టు బి erected on the boundary of a circular park of diameter 13 meters. So the difference of its distances from two diametrically opposite gates A and B is 7. So is this possible? And yes, what is the distance from 2 gates? So ఇక్కడ ఏమన్నా నాన్న, క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్వశ్చన్ ఏమంటున్నాడు మనకి, ఒక ఈవెన్ నువ్వు క్వశ్చన్ ఇక్కడ డయాగ్రామ్ చూసినా సరిపోతుంది, ఇక్కడ నువ్వు డయాగ్రామ్ చూసినా సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఒక నంబర్, ఫైన్. సో మనకి హైపోటేనియస్ ఇచ్చాడు, ఇంకొకటి ఏమన్నాడు, సర్క్యులర్ పార్క్ ఆఫ్ డయామీటర్ మొత్తం అంటే సర్కిల్లో, ఇక్కడ క్లియర్ గా కనిపిస్తలేదు కదా, ఎస్, సర్కిల్లో డయామీటర్, ద డిఫరెన్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ డయామెట్రికలీ ఆపోజిట్ గేట్స్ A and B is 7 meters అంట. సో వాట్ ఈస్ ద డయామీటర్, దీనికి సెంటర్ తీసుకుందాం. వాట్ ఈస్ ద సెంటర్, ఇది సెంటర్. ఈ సెంటర్ నుంచి పోయి నేను ఒక లైన్ తీసుకున్నా, దెన్ అలాగే ఇక్కడ నుంచి ఆపోజిట్ సైడ్స్ లో ఇదేమైంది నాన్న, ఇప్పుడు ఇదేమైంది, ఒక రెక్టాంగిల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది కదా. ఇది ఎంత అన్నాడు డిస్టెన్స్, ఇది 13. ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంట, ఇది x అయితే ఇది x+7 అవుతుంది. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ 2 gates అని అన్నాడు. సో ఒక 2 gates ని ఫైండ్ అవుట్ చేయాలంటే x ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏం తెలుసు, x² + x+7² is equals to 13 కదా. సో x² + x² + 49 + 14 x is equals to 13. సో దెన్ 2x² + 14x అండ్ ఇది ఇటు వస్తే ఏమవుతుంది, -36, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. క్యాన్సిల్ అవుతాయి, టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. x² + 7x - 18 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. దీన్ని నువ్వు ఐదర్ స్ప్లిట్టింగ్ ద మిడ్ టర్మ్ మెథడ్ తో అయినా చేయొచ్చు, లేకపోతే మన ఫార్ములా ఉంది కదా దాంతో కూడా చేయొచ్చు. సరే, ఫార్ములాతో ఎలా సాల్వ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. x² + 7x - 18 కదా, x² + 7x - 18 = 0. సో వాట్ ఈస్ a = 1, b = 7, c = -18 కదా. సో ఫార్ములా ఏంటన్నా, వాట్ ఈస్ ద ఫార్ములా, అందరికి తెలుసు, దట్ x is equals to -b + or minus √b² - 4ac by 2 into a కదా. డన్. x is equals to -b, it is 7 + or minus √b² 49 minus 4 into a into c plus 4 into 18. 18 ఎంత, 36 72. సో 4 ఇది, దెన్ 2 into a 2. x is equals to -7 + or minus ఇదేమవుతుంది నాన్న, ఇది 1 అయింది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 11 అయింది కదా. ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా మనకి, 11 కాదు 12, 121. సో బై 2, 121 కి రూట్ ఎంత, 11. x is equals to -7 + or minus 11 by 2. సో + or minus 7 అని అన్నాడు అని అంటే x +7 by 2 అవ్వచ్చు, లేదంటే x -7 - 11 by 2 అయినా అవ్వచ్చు. సో x is equals to -7 + 11 ఏమవుతుంది, ఇది ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 7 నుంచి ఇది 4 by 2 అండ్ ఇక్కడ -18 by 2, ఇక్కడ ఇట్ ఈస్ 2, ఇక్కడ ఇట్ ఈస్ -9. సో x is equals to 2, x is equals to -9 ఆర్ ది వాల్యూస్. ఇప్పుడు చెప్పండి, రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 7 ఉందా లేదా కదా. ఇంకొకటి డిస్క్రిమినెంట్, ఫైండ్ ద డిస్క్రిమినెంట్ అండ్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఇఫ్ దే ఆర్ రియల్. ఇందాక నేను చేసినట్టే
ఇది మీరు చేయొచ్చు. అండ్ ఎక్సర్సైజ్ ఏమన్నాడు, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఇఫ్ ద రియల్ రూట్స్ ఎగ్జిస్ట్. ఆ రియల్ రూట్స్ అయితేనే రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. ఓకే, ఏది చేస్తున్నా నేను, సరే రూట్ ఉంది కదా, సెకండ్ చేస్తా. సెకండ్ది 3x² మైనస్ 4√3x ప్లస్ 4 = 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందన్నా a = 1, b = 4√3, c = 4. ఫార్ములా ఏది, వాట్ ఈస్ ద ఫార్ములా, x is ఓకే, ఫస్ట్ b² - 4ac చూద్దాం. ఓకే, ఎంత, b² - 4√3 హోల్ స్క్వేర్ మైనస్ 4 × 1 × 4. ఓకే, సో చలో -4 × √3 అంటే ఇట్ ఈస్ 16 × 3 మైనస్ 16. సో ఏమవుతుందా, ఇట్ ఈస్ 32. ఆన్సర్ ఇస్ 32. ప్లస్ కాబట్టి ఎస్, రూట్స్ ఆర్ రియల్. రూట్స్ రియల్ అయినాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఏం చేయొచ్చు, సరే రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దానికోసం ఫార్ములా -b ± √b² - 4ac / 2 × a. డన్. ఓకే, x is equals to -b minus of -b 4√3 ± ఇది 32 వచ్చింది by 2 × a. 2 × a means only 2. సో దీని ఏమని రాసుకోవచ్చు నాన్న, √32 can be written as ఎంత, 32 ఇది 48 మైనస్ ఇది 16. 48 లో నుంచి 16 తీసేస్తే 32. ఓకే, 16 × 2 అని రాసుకోవచ్చా, 4√2 అని రాసుకోవచ్చా మనము, యా 4√2. సో దీన్ని నేను 4√3 ± 4√2 by 2 అని రాస్తున్నా. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 4ని 2√3 ± 2√2. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 2 × √3 ± √2. సో దీస్ ఆర్ ద రూట్స్. సో దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఓకేనా, డన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా కూడా ఉన్నాయి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k దట్ ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 2 రియల్ రూట్స్ అని అన్నాడు. రియల్ రూట్స్ ఉండాలంటే ఏమో అవ్వాలి మనకి, b² - 4ac = 0 అవ్వాలి. ఈ కండిషన్ లో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది, a is to ఎంత నానా, సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఏమంటున్నారు, b² కదా, సో a is ఇక్కడ ఫస్ట్ దాంట్లో a is equals to 2, b is equals to k, c is equals to 3. సరే ఫస్ట్ దానికి సబ్స్టిట్యూట్ చేద్దాం. b² k² minus 4 × 2 × 3 is equals to 0. సో k² minus ఇది ఎంత నాన్న, 4 2s 8, ఇది 24 = 0. k² is equals to 24. సో k is equals to √24. సో √24 ఏమని రాసుకోవచ్చు, 2√6 అని రాసుకోవచ్చు. k వాల్యూ ఇస్ 2√6. అండ్ అలాగే ± 2√6, ప్లస్ అయినా నడుస్తుంది, మైనస్ అయినా నడుస్తుంది. ఇక్కడ కొంచెం సింప్లిఫై చేద్దాం సెకండ్ క్వశ్చన్ ని, బికాస్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, kx² - 2kx + 6 is equals to 0 కదా. a is equals to k, b is equals to -2k, c is equals to 6. ఇప్పుడు b² - 4ac, b² - 4ac లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమైందనా, ఇక్కడ b² 4k² - 4 × a × c that is equals to 0. 4 ని రెండిట్లో కామన్ గా ఉంది కాబట్టి తీసేసి k² × 6k is equals to 0. అప్పుడు ఏమైంది, k ని కామన్ తీస్తే k - 6 is equals to 0. దెన్ k వాల్యూ క్యాన్ బి 0 ఆర్ లేకపోతే k వాల్యూ క్యాన్ బి ఈక్వల్ టు 6. ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇఫ్ పాసిబుల్ టు డిజైన్ రెక్టాంగులర్ మ్యాంగో గ్రూవ్ whose length is twice its breadth. సరే, బ్రెడ్త్ ఎంత, x తీసుకుందాం. లెంత్ ఏమవుతుందనా, లెంత్ ఈస్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అంటే ఇది 2x అయింది. అండ్ హూజ్ ఏరియా ఈస్ L × B is equals to 800. సో డైరెక్ట్ గా ఆన్సర్ రాసేయచ్చు మీరు.
ఫైండ్ ఇట్స్ లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత అని అడుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ పాసిబుల్ ఇఫ్ సో ప్రెసెంట్ డేట్ ఓకే ఫైండ్ దే ప్రెసెంట్ ఏజెస్ అని అన్నాడు. సో ప్రెసెంట్ ఏజెస్ ఎంత? ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 2 friends ఈస్ 20 years. సో వన్ ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్ ఎంత ఎక్స్ అనుకుందాం, సెకండ్ ఫ్రెండ్ ఏజ్ ఎంత నేను 20 - x అనుకుంటున్నా ప్రెసెంట్ ఇప్పటికి. 4 years ago x - 4 అండ్ 4 years ago 20 - x - 4 అంటే 16 - x ఎంతంట? ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ వాస్ 48 అంటే x - 4 అండ్ అలాగే 16 - x = 48 అని అన్నాడు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసి మీరు రాస్తే మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది కదా, దెన్ యూ కెన్ ఫైండ్ ద ప్రెసెంట్ ఏజెస్. ఇది కూడా ఈసారి డైరెక్ట్ మీరే క్వశ్చన్ రాసేయండి. సో చలో గైస్, దీస్ ఆర్ ద ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ చాప్టర్. ఫస్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దాని తర్వాత రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి, దానికోసం ఫస్ట్ మెథడ్ స్ప్లిట్టింగ్ ద మెథడ్ అండ్ ద సెకండ్ మెథడ్ ఇస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దాంతో పాటు నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కండిషన్. సో ఇవి చాలా 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 తక్కువ కంపారిటివ్లీ అదర్ చాప్టర్స్. సో వెరీ 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 ఈజీ చాప్టర్ నానా. సో చలో నెక్స్ట్ ఇంతతో ఈ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో మనం దీనికి సంబంధించి ఈ క్లాస్ నోట్స్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ దాంతో పాటు ఇంకా ఫర్దర్ వన్ షాట్స్ కూడా డిస్కస్ చేసేటప్పుడు మీకు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ అలాగే టెలిగ్రామ్ లో యాక్టివ్ గా ఉండండి. ఓకే, సో గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్ అండ్ we'll see you in the next video. Till then, keep learning and stay tuned to Vedanta CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel.